హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చాలా మంది అయితే లైవ్ లో అక్క హెయిర్ ఫాల్ అవుతుంది, చాలా జుట్టు రాలుతుంది, ఏమైనా టిప్స్ చెప్తారా అని చాలా మంది అడిగారు కదా. అలాగే డాండ్రఫ్ కూడా చాలా ఉంది అని కూడా చెప్పారు. అందుకే హెయిర్ ఫాల్ కి ప్లస్ డాండ్రఫ్ కి రెండుకి ఒకటే సొల్యూషన్ అయితే నేను చెప్తున్నాను. మరి ఆ జుట్టు రాలడానికి డాండ్రఫ్ పోయేదానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను వాడుతున్నానో చూసేద్దాం రండి. ముందుగా అయితే మెంతాలు, ఇవి తెలుగులో ఏమంటారో తెలియదు. ఇవి మెంతాలు నేను నైట్ నానబెట్టి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. దెన్ ఇది వచ్చి దాసాలు మాకులు అంటాము, తెలుగులో వచ్చి మందార మాకులు ఇవి. దెన్ కరివేపాకు, లెమన్, దెన్ ఆమ్లా, అట్లే ఒక ఎగ్, దెన్ కర్డ్. ఇవన్నీ వచ్చి ఇంగ్రీడియంట్స్. దీన్ని మనము ఎలా వాడాలంటే ముందుగా అయితే ఇవి నీట్గా వాష్ చేసేయండి. మందార మాకుల్ని వాష్ చేసి మిక్సీలోకి వేసుకోండి. అలాగే ఈ కరివేపాకును కూడా మంచిగా వాష్ చేద్దాం. కరివేపాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిస్తుంది. మీరు తెలిసినట్టయితే కావాలంటే ఒకసారి యూజ్ చేసి చూడండి. రిజల్ట్ అనేది ఒకేసారికే మీకు తెలిసేలేదండి. ఒక మ్యాక్సిమం అన్న 4 టైమ్స్ అన్నా చేయండి. ఒక 1 మంత్ చేస్తే మీకు మంచి రిజల్టే వస్తుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకోండి. దీంట్లో కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇది బీట్రూట్ రసం కూడా వేసుకోండి. బీట్రూట్ రసము ప్లస్ మీరు హెయిర్కి ఏమైనా కలర్ వేసేటప్పుడే, అంటే గోరెంటాకు కానీ అవి కూడా వేసుకొని అయితే మీరు మిక్సీ పట్టుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది. ప్రెసెంట్ అయితే నాకు ఈ గోరెంటాకు చిక్కలేదు కాబట్టి ఇన్ని మాత్రమే యాడ్ చేస్తున్నా. ఈవెన్ మీరు మందారం పూలు కూడా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవంతా నీట్గా వాష్ చేసి మిక్సీ అయితే పట్టేయండి. చాలా మంది మెంతాలని నైట్ నానేసి నీళ్ళు అయితే పారేస్తారు. నీళ్ళు పారేదండి. మీకు ఎన్ని నీళ్ళు కావాలో అంత మాత్రమే పోసి నానబెట్టుకోండి. నీళ్ళనే ఉంటది కదా సారము, నైట్ అంతా నానబెట్టింటాం కాబట్టి నీళ్ళకి వచ్చింటుంది ఆ మెంతాలు సారం అంతా. మరి మీరు నీళ్ళే పారేసి మరీ మెంతాలు వేస్తే ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? ఏం యూజ్ ఉండదు. దానివల్ల నీళ్ళు సభకు నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఇది డాండ్రఫ్ కూడా చాలా మంచిది మెంతాలు, అందువల్ల మెంతాలు కూడా చాలానే వేసుకున్నా. ఎందుకంటే నా హెయిర్ షార్ట్గా ఉన్నా కూడా మందంగా ఉంది, అందువల్ల చాలా వేసినాను నేను మెంతాలు. మీ జుట్టు బట్టి మీరు మెంతాలను అయితే నానేసుకోండి. ఇంకా ఇది ఫైనల్ అయితే మిక్సీ పట్టేద్దాం. ఫైనల్గా మళ్ళీ లాస్ట్గా ఇవి యాడ్ చేసుకుందాం. అంటే ఏమంటారు, ఇతలుగా మాత్రం పెట్టుకోవద్దంట. చాలా స్మూత్గా ఇట్లా మిక్సీ పట్టేయంట. నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి, సరేనా? చూడండి ఎంత స్మూత్గా ఉంది. ఇలా ఆమ్లాన్ అయితే సన్న ముక్కలుగా అయితే కట్ చేసి దీంట్లోకి వేసుకోండి. యాక్చువల్లీ నేను దాంట్లోకి వేసేది మర్చిపోయాను. మీరు ఒకేసారి మందార ఆకులు మళ్ళీ కరివేపాకు వేసినాం కదా, దాంట్లోనే మిక్సీ పట్టాను. ఇది నా గ్యాస్ లేక వేసేది మర్చిపోయినాను, అందుకే ఇవి మళ్ళీ సపరేట్గా అయితే నేను మిక్సీ పడుతున్నా. మీరు సపరేట్గా మిక్సీ పట్టే పని అవసరం లేదు. ఒకవేళ పెద్ద జార్ ఏమైనా ఉంటే పెద్ద జార్లో వేసి ఒకేసారి మిక్సీ పట్టేయండి, ఓకేనా? ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి. దీంట్లోకి నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఆమ్లా జట్లకి పెరుగు కూడా మీరు చాలా వేసుకోవద్దంట, మీ హెయిర్ బట్టి అయితే మీరు వేసుకోండి, సరేనా? ఈవెన్ ఎగ్ కూడా నేను దీంట్లోది వైట్ మాత్రమే వేస్తాను, ఎల్లోది అయితే వేస్తలేదు. ఒకవేళ మీరు ఎల్లోది లైక్ చేస్తారు అంటే ఎల్లో కూడా వేసుకోండి, కానీ చాలా స్మెల్ వస్తుంది. ఎల్లో అయితే రెఫర్ చేయదండి, మరి వైట్ మాత్రమే వేసుకోండి. చూడండి నేను మరీ వైట్ మాత్రమే వేస్తున్నాను. ఇలా వెయిట్ మాత్రమే వేసుకోండి. ఇంక ఈ మూడుని అయితే మిక్సీ పట్టేస్తాను.
కావాలంటే ఇది మిక్సీ అది సరిపోకుంటే కొంచెం ఇది మనం ఆల్రెడీ మిక్సీ పట్టినాం కదా, దీన్ని కూడా కొంచెం కావాలంటే వేసుకోండి, ఒకవేళ ఇది మిక్సీకి సరిపోకపోతే. సరేనా? ఒకవేళ పెద్ద జార్ ఉంటే ఇవంతా ఒకేసారి వేసి మిక్సీ పట్టేయండి. సరేనా? మరి ఇది మిక్సీ పట్టుకోసం తర్వాత చూద్దాం. అలాగే ఇలా రసం అయితే వచ్చేసినది. ఇంకా దీని జొత్తకి అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే దీని జొత్తకి లెమన్ కూడా వేసేస్తాను. ఈ లెమన్ ఎందుకు మిక్స్ చేయలేదంటే ఆ రసమే కాబట్టి అట్లా పిండుదామని మిక్స్ చేయలేదు, మిక్సీకి అయితే వేయలేదు. ఇది పేస్ట్ ఈవెన్ బాయ్స్ కూడా వాడచ్చు, బాయ్స్ కూడా హెయిర్ ఫాల్ చాలా అయితే ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఇది చాలా బెస్ట్, వాళ్ళు కూడా వాడండి. చాలా నీళ్ళుగా కాకుండా మామూలు మనం అప్లై చేసుకునేటట్టు కదా అట్లయితే కలుపుకోండి. అట్లనే చాలా నీళ్ళుగా ఉండకూడదు, చాలా గట్టిగానే ఉండకూడదు, మీడియంగా కలుపుకోండి. మనం హెయిర్కి అప్లై చేసుకునే అట్లా నీట్గా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇది కొంచెం థిక్గానే ఉంది కాబట్టి నేను ఇది కూడా వేసేస్తున్నాను. ఆడాడ కొన్ని మెదిగినలేదు, అవి సైడ్కి తీసేస్తాను. మీరు ఒక అందాజు మీద అయితే వేసుకోండి. సరేనా? ముందుగానే మీరు అంటే మందార ఆకులు ఉన్నాయి కదా, దాంట్లోకి మిక్సీ పట్టేస్తే ఇట్లా నీళ్ళుగా ఉండదు, మీడియంగా మనకి ఇట్లా మళ్ళీ కలిపే పని కూడా ఉండలేదు. ఒకేసారి మిక్సీని మనకి నీట్గా కలిపి అయితే ఇచ్చేస్తుంది. నేను చిన్న జార్ కాబట్టి అన్నీ సపరేట్గా వేసుకుంటున్నా. బై ఛాన్స్ ఏమన్నా మీరు నీళ్ళుగా అంటే మీకు అందాజు చిక్కగా నీళ్ళుగా ఏమన్నా మిక్సీ పట్టేస్తే తర్వాత ఎన్నా పౌడర్ అయితే కొంచెం కలుపుకోండి, ఏం పర్లేదు. చూడండి, మనకి మంచిగా హెయిర్కి అప్లై చేసేటట్లయితే నేను కలుపుకున్నాను. మంచి టిప్ అండి ఇది, హెయిర్ ఫాల్ ఎవరికి అవుతుందో వాళ్ళకి, డాండ్రఫ్ ఉండే వాళ్ళకి మాత్రం ఇది మంచి టిప్ అనమాట. ఒకవేళ మీరు కలర్ వేసుకోవాలంటే మాత్రము సపరేట్ కలర్ వేసుకోండి, ఎన్న పౌడరో లేదా అట్లా కలుపుకోండి. చూడండి ఎంత బాగుంది కదా, స్మెల్ కూడా అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అట్లని మీరు తలకు అప్లై చేసుకుంటే బ్యాడ్ స్మెల్ ఏమీ రాదు, స్మెల్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది కరివేపాకు మెంతాలు వేసినాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఇంకా 10 మినిట్స్ తర్వాత దీన్ని మనము డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసేద్దాం. 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంది కదా. చూడండి, మనం కొంచెం నీళ్ళుగా కలిపినా కూడా కొంచెం థిక్గా అయితే అయిపోయినది, కానీ అప్లై చేసుకోవచ్చు మన హెయిర్కి అయితే ఇది దీనిగా. కావాలంటే మీకు పెరుగు ఇంకొంచెం వేసుకునే తగ్గితే వేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా అప్లై చేయడం? భయపడకండి, సరేనా? నా హెయిర్ చూసి ముందుగా అయితే సగం తీసుకొని ఇట్లా సగం తీసుకొనేసి మన బురుకు మాత్రమే నీట్గా అప్లై చేద్దాం. ఫస్ట్ ఇలా పాపిడి తీసుకొని అయితే మీరు అప్లై చేయండి. మీకు ఒక సపోర్ట్ తీసుకొని అప్లై చేస్తే ఇంకా నీట్గా అయితే అప్లై చేసుకుంటారు. మీకు మీరే అయితే కొంచెం కష్టమైతుంది అప్లై చేసుకోవడానికి. ఇవంటే నీట్గా అప్లై చేసుకుంటారండి.
ఇలా మంచిగా అయితే అప్లై చేసుకోండి. చూడండి, ఇలా మంచిగా నీట్గా అప్లై చేసుకొని ఫైనల్గా అయితే ముడి వేసేయండి. చూసినారా, మధ్యాలో అంతా నేను అప్లై చేసిన. మళ్ళీ మీకు కావాల్సింటే ఇట్లా మసాజ్ చేసుకోండి మంచిగా. ఓకే, ఇలా మంచిగా మసాజ్ చేసుకొని ఫైనల్గా ముడి వేసేయడమే. ఇలా ముడి వేసేసి ఒక 1 అవర్ అయితే ఇడిచిపెట్టేయండి. నా ఇంటికి నా హెయిర్ ఫాల్ నచ్చిందా చెప్పండి? బాగుంది కదా? కంపల్సరీగా యూజ్ అవుతుంది. మీరు కూడా యూజ్ చేయండి, ట్రై చేయండి. హెయిర్ ఫాల్ అయితే తక్కువ అవుతుంది, మీరు భయపడకండి, సరేనా? అంతే గాయస్. అప్లై చేసినాక 1 అవర్ ఇడ్చుకొని అయితే స్నానం చేయండి. కానీ వేడి నీళ్ళ చేయొద్దంట. ఒకవేళ సన్నీళ్ళు స్నానం చేసే కష్టం అయితే గోరెచ్చుగా ఉండే నీళ్ళు అయితే తల నానుకోండి, అంటే వాష్ చేయండి. ఓకే, 1 అవర్ తర్వాత నా హెయిర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈవెన్ షైనింగ్ కూడా వస్తుంది. 1 అవర్ అయిన తర్వాత చూపిస్తాను నా హెయిర్ని. చూడండి, ఫైనల్గా అయితే నా హెయిర్ని వాష్ చేశాను. ఎంత బాగుందంటే అంత సూపర్గా ఉంది. ఈవెన్ షైనింగ్ కూడా ఉంది నా హెయిర్, ప్లస్ బ్లాక్గా కూడా కనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఫైనల్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.